కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి కూడా పొంగనూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పొంగనూరులో పరామర్శించేందుకు వారికి కొండంత ధైర్యం నింపేందుకు వచ్చినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు రాకను గమనించినటువంటి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని రాళ్లదాడి వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇదే ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉన్నారు. ఒక ఎంపీగా ఉన్నటువంటి మీ పైన కూడా దాడికి యత్నించారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలి, ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే ఈరోజు చూస్తే చాలామందిని చంపేయడము, నిన్న దారుణంగా వినుగొండలో చంపడము, లీడర్లందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఇల్లులు కూల్చేయడము, మరి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో గట్టిగా ఉన్నామని చెప్పి ఈరోజు మన పెద్దలు రామచంద్రారెడ్డి గారిని లేకపోతే మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు ఒక కక్షపూరితంగా ఈరోజు ఇవన్నీ కూడా దాడులు చేసి ఇవన్నీ కూడా నియోజకవర్గంలో గొడవలు చేసే సంస్కృతి తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా పొంగనూరు నియోజకవర్గం అనేది చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. గొడవలు అనేటివి ఎప్పుడు కూడా ఇక్కడ ఉండింది కూడా లేదు. ఇది వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహించలేదు, ఇప్పుడు లేదు. ఇది కొత్త ఒరవడి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకొచ్చి భయభ్రాంతులు గురి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాము. వీటికి భయపడే పరిస్థితి లేదు. కాకపోతే క్యాడర్ అందరికి కూడా ధైర్యం చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మరీ ముఖ్యంగా ఈరోజు పోలీసులు పూర్తి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మనకు ఎవరైనా అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని చేస్తారు, వాళ్ళని మాత్రం అడ్డుకోవడం లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి సత్తా లేక కాదు, కానీ పైనుంచి ఉండే ఒత్తిళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒత్తిళ్లతో వాళ్ళు ఈరోజు పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది నిల్. ఈరోజు ఇంత ఘోరంగా మంచి ఆఫీసర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా తీశారు. ఉదాహరణకు అక్కడ మీకు పాత గుంటూరు జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్లు మార్పు జరుగుతానే నిన్న మర్డర్ జరగడం జరిగింది. సో ఎక్కడైతే మంచి ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి ఈరోజు పూర్తిగా వాళ్ళకు మడుగులు వస్తే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇదే పరిస్థితి కొనసాగితే అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకపోతే బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఆంధ్రాలో ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి మీరోజు 5,000 కోట్లతో కార్ల ఫ్యాక్టరీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అభివృద్ధి దూరం చేయాలని లక్ష్యంతో దాడులు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నేను ఒకటే చెప్తాను, రాజకీయ కక్షలు ఉండొచ్చు కానీ అది ప్రజలపైన చూపించకూడదు. ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్స్ తీసుకోకుండా ఒక జర్మన్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పొంగనూరుకు వచ్చారు, ల్యాండ్ చూసుకున్నారు, సర్వే చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏమాత్రం వాళ్ళు బెనిఫిట్ ఆశించకుండా ల్యాండ్ కూడా వాళ్ళే కొనుక్కొని ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తామని వచ్చారు. అలాంటి కంపెనీని ఈరోజు తరిమేసే పరిస్థితి, వాళ్ళని ఏమాత్రం వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, వాళ్ళని కనీసం దగ్గర కూడా చేర్చకుండా ఒక మా పైన ఉండే కక్షని నియోజకవర్గం పైన ప్రజలపైన చూపించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తాం. సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి మీరు మీ ప్రాంతంలో మీ నియోజకవర్గ పరిధిలో కూడా పర్యటించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రను చూస్తూ ఉంటే ఏ విధంగా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా అక్కసు పట్టలేకున్నారు, పూర్తిగా లోపల కక్షపూరితంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఇవన్నీ కూడా ఎంత ఇబ్బందులైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలా సహకారం చేస్తామని చెప్పడం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూడొచ్చు, పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, ద్వారకానాథ్ రెడ్డి గారి తంబలపల్లి మీ బాబాయ్ గారి నియోజకవర్గం కావచ్చు, రాజంపేట సెగ్మెంట్ కావచ్చు, మీ కుటుంబంకే ప్రజలంతా కూడా పట్టం కట్టారు. ప్రజల మధ్య ఉండేటువంటి మిమ్మల్ని దూరం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారు అనుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు ఎలక్షన్ జరిగితే ఇంకా చాలా సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ ఒక 40-45 రోజుల పాలనలో ప్రజలు ఈరోజు ఎందుకు వీళ్ళకి ఓటేసామని తలపట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఖచ్చితంగా ఇదే పరిస్థితులు కొనసాగితే మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా గొప్ప విజయం సాధిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.
థ్యాంక్ యూ. ఈ యొక్క దాడులకు భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యం ఇచ్చేందుకే ఈరోజు పొంగనూరు నియోజకవర్గానికి వచ్చామని చెప్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం చాలా దారుణం అంటున్నారు. పొంగనూరులో పెట్టుబడులు తీసుకువచ్చి ఈ యొక్క ప్రాంతంలో నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవస్థలు కల్పించాలన్న లక్ష్యంతో తామంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా దూరం చేసేటువంటి కుట్రలు ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తోందని చెప్తున్నారు. వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈరోజు ఇలాంటి అరాచక పాలన కొనసాగిస్తున్నటువంటి టీడీపీ శ్రేణులకు కాలం త్వరలోనే బుద్ధి చెప్తుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడ కూడా ఆధారపడొద్దంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పొంగనూరు నుంచి.